నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ప్రశ్నిస్తే దాడులు, అరాచక శక్తులు ఈ నందిగాం నియోజకవర్గంలో అయిపోతున్నారండి. అంటే ఏది కూడా వీళ్ళు చేసే అరాచకాలని ప్రశ్నించకూడదు, వీళ్ళు చేసే అన్యాయాలని ఎదిరించకూడదు. గతంలో ఏదన్నా అంటే భౌతిక దాడి, అదేవిధంగా లేకపోతే వ్యక్తిగత దాడి చేశారు. స్వయంగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే అపార్ట్మెంట్కి వెళ్తే ఆ అపార్ట్మెంట్ వాసులు మీరు 3 రాజధానుల మద్దతుకి ఎందుకు మద్దతు తెలిపారు, ఇక్కడ అమరావతి ప్రాంతం కాబట్టి ఎందుకు అమరావతికి మద్దతు తెలిపలేని అన్నందుకు అతని అనుచరులు ఎమ్మెల్యే ముందే అతి దారుణంగా రాడ్లు తీసుకొని భౌతికంగా దాడి చేస్తే ఇంక ఈ సభ్య సమాజం ఎటు వెళ్తుందండి? ఈ సమాజం ఎటు వెళ్తుంది? ఏం సందేశం ఇస్తారు మీ సమాజానికి? రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నందిగాం ప్రాంత ప్రజలు స్వయంగా తెలుసుకోవాలి. ఇంకా ఈ మూర్ఖ పరిపాలన మీరు మద్దతు ఇస్తే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేరండి. ఇప్పుడు కిషోర్ 4 సంవత్సరాలుగా ఎంత పోరాటాలు చేస్తున్నాడంటే అబ్బాయి ఈ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే అబ్బాయి మీద ఎన్ని కేసులు పెట్టారంటే వాళ్ళు చేస్తున్న అరాచకాలను బయట పెడుతుంటే ఈరోజు ఏకంగా భౌతిక దాడి చేశారు. ప్రాణాలు పోతే ఎవరు సమాధానం అండి? ఎవరు బాధ్యత వహిస్తారు దానికి? ఒక ఎమ్మెల్యే, స్వయంగా ఎమ్మెల్యే అతని అనుచరులు ఈ విధంగా చేస్తే నందిగాం ప్రాంత ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ఇంకా ఈ మూర్ఖపు పరిపాలనకి, ఈ అరాచక పరిపాలనకి మద్దతు ఇస్తే ఈ ప్రాంత ప్రజల్ని ఎవరు కూడా బాగు చేయలేరండి, ఎవరు కాపాడలేరు. బూటక మాటలు నమ్మొద్దు, మాయ మాటలు నమ్మొద్దు. ఇదే కనుక కొనసాగితే నందిగాం ప్రాంతం ఫ్యాక్షనిస్ట్ పరిపాలన అయిపోతుంది. అదేవిధంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా వీళ్ళ సెల్ ఫోన్ లాగేసుకున్నారు. అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఇక్కడ? తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలంటే కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ ప్రాంత వాసులందరూ కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇదే అరాచక పరిపాలన భయప్రాంతాలకు గురవుతున్నారు. భవిష్యత్తు ఇలానే ఉంటుందండి ఈ పరిపాలన వస్తే. అంటే ప్రశ్నించకూడదా? మీరు చేసింది ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి వద్దు, మాకు 3 రాజధానులు కావాలన్నారు. ఇది ప్రశ్నించకూడదా? మేము ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తే ఈ విధమైన దాడులు అండి? సిగ్గుందా అసలు మీకు? ఇదేనా సమాధానం అడిగే ప్రజలకి? భౌతిక దాడులు చేస్తారా మీరు? ప్రాణాలు తీసేస్తారా? మిమ్మల్ని ప్రశ్నించకూడదా మేము? మనుషులు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని బ్రతకాలా మీ పరిపాలనలో? మీరేం బాసులా? మీ అడ్డారా నందిగామా? అరచేతుల్లో ఉండాలా ప్రజలు? మీ గుప్పెట్లో ఉండాలా? వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ప్రశ్నించి వాళ్ళని దాడి చేస్తున్నారు. ప్రజలు కూడా మీ ఓటుతో ఈ పరిపాలన తరిమి కొట్టాలండి. వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఈ బ్రదర్స్ కి. పోలీసులు కూడా పక్షపాత వైఖరి చూపించకుండా ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఎలక్షన్ కోడ్ లోనే ఈ విధంగా దాడులు ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా తీసుకోవాలండి. ఇది కోడ్ ఉల్లంఘన. భౌతిక దాడులు చేశారు, కోడ్ ఉల్లంఘన, కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు రక్షణగా ఉండాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.